ఇక్కడ మీకు ఏవైతే విజువల్స్ కనబడుతున్నాయో ఇవి ఆగస్ట్ 22, 2022 రికార్డ్ చేయబడిన ఒక 12 సెకండ్ల వీడియో క్లిప్లోవి. చూడడానికి ఒక రెగ్యులర్ కపుల్స్ బ్లాగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఒక యంగ్ మ్యాన్, ఒక యంగ్ ఉమెన్ ఇద్దరు కూడా నవ్వుకుంటున్నారు. ఒక బ్రిడ్జ్ మీద ఉన్నారు ఇద్దరు కూడా. అండ్ అతనేమో రికార్డ్ చేస్తున్నాడు. అండ్ ఆమె 2 బాటిల్స్ ఆఫ్ మ్యాంగో జ్యూస్ని తన చేతుల్లో పట్టుకొని ఉంది. ఆమె నవ్వుతోంది. అండ్ రికార్డింగ్ ఆపమని నవ్వుతూ అంటోంది. మొత్తం అంతా కూడా ఆటలాగా చాలా ఇన్నోసెంట్గా మనకు అనిపిస్తూ ఉంది. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? బయటికి నవ్వుతూ కనిపించే మనుషుల్లో బయటికి ఎంతో ప్రేమ పొంగి పొర్లిపోతున్నట్టుగా మన మీద చూపించే వాళ్ళ యొక్క మనసుల్లో, మెదడులో ఎన్నో క్రూరమైన ఇంటెన్షన్స్ ఉంటాయి అనడానికి ఇదొక లివింగ్ ప్రూఫ్ అనమాట. అది కూడా ఎటువంటి అనుమానం రాకుండా. ఈ క్లిప్లో ఉన్న అమ్మాయి పేరు గ్రీష్మ. బేసిక్గా జ్యూస్ కోసం బాగా ప్లానింగ్లు, రీసెర్చ్లు అన్నీ చేసింది కాబట్టి మనం జ్యూస్మా అని కూడా పిలుచుకోవచ్చు యాక్చువల్లీ. అండ్ ఆ అబ్బాయి పేరు షారోన్. వాళ్ళు ఉన్నది కేరళలోని ఎర్నాకుళంలోని ఓల్డ్ మార్తాండ బ్రిడ్జ్ దగ్గర. గ్రీష్మ అక్కడికి షారోన్ని పిలిచింది కూడా జ్యూస్ ఛాలెంజ్ కోసమే. అందుకే మనకి ఆవిడ జ్యూస్మా. సో అయితే వచ్చిన తర్వాత షారోన్ రికార్డింగ్ మొదలు పెట్టాడు. ఏంటా ఛాలెంజ్ అని అడిగాడు. గ్రీష్మ ఏమో 2 చేతుల్లోని 2 బాటిల్స్ పట్టుకుంది. నవ్వుతూ రికార్డింగ్ ఆపమంది. చూడడానికి సంతోషంగా నవ్వుతూ కనబడింది. బట్ బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆ బాటిల్స్లో ఒక బాటిల్ ఒక క్యాప్ ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది. అండ్ అందులో ఆమె 50 పారాసెటమాల్ ట్యాబ్లెట్లు మిక్స్ చేసింది. అండ్ ఇంకొక బాటిల్ సీల్ చేస్తుంది. దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది కెమెరాలో. ఆమె నవ్వు ఫేక్. ఆమె కళ్ళల్లో, ఆమె నుదుటి దగ్గర మొత్తం ఆ వరీనెస్ అంతా కనబడుతోంది. ఆమె కళ్ళల్లో హేట్రెడ్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కానీ షారన్ ఇవేవి చూడలేదు పాపం. ఎందుకంటే గుడ్డిగా నమ్మాడు. ప్రేమ గుడ్డిది కదా, అందుకని గుడ్డిగా నమ్మాడు అనమాట. ఆ తర్వాత ఏదైతే కాన్స్పిరసీ జరిగిందో అది ప్రేమకి, ట్రస్ట్కి, కళలకి మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధం అని చెప్పొచ్చు. అండ్ ఈ కేసు మొత్తాన్ని కూడా విన్న తర్వాత కోర్టులో జడ్జి కూడా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అని చెప్పారు. అండ్ ఆ వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా చాలా అంటే చాలా షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ మహీధర్. అండ్ ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు ద స్టోరీ ఆఫ్ షారోన్ అండ్ గ్రీష్మ. మీకు ఈ వీడియోలో ఈ స్టోరీ అంతా కూడా చెప్పడానికి ముందు కోర్టు ఆర్డర్లో ఏదైతే 588 పేజీల రిపోర్ట్ ఉందో అదంతా కూడా చదివి దీని గురించి ఇన్డెప్త్ రీసెర్చ్ అనేది చేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. సో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఈ జ్యూస్ ఛాలెంజ్కి ఒక 10 నెలల ముందు అక్టోబర్ 2021 షారోన్ రాజ్ అని చెప్పి కేరళలో తిరువనంతపురంలో ఉంటాడు. ఆ వ్యక్తి ఒకరోజు బస్సులో ఒక అమ్మాయిని చూశాడు. ఇనీషియల్గా అంతా నార్మల్గా అనిపించింది కానీ ఆ అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోయాడు. అండ్ బై ఛాన్స్ ఆమె పక్కనే కూర్చునే అవకాశం కూడా దక్కింది. తర్వాత ఇద్దరు అలా మాట్లాడుకున్నారు. ఆ జర్నీ అలాగా కొనసాగింది. అంటే ఆ బస్సు దిగిపోయిన తర్వాత కూడా జర్నీ కొనసాగింది. షారోన్ వయసు 23 సంవత్సరాలు. బీఎస్సీ రేడియాలజీలో మెడికల్ మిషన్ క్రిస్టియన్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గ్రీష్మ వయసు 22 సంవత్సరాలు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఉంటుంది. అండ్ తను ముస్లిం ఆర్ట్స్ కాలేజ్లో ఇంగ్లీష్ లిటరేచర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. కలిసి తిరిగేటోళ్ళు, కలిసి టైం స్పెండ్ చేసేవారు. షారోన్ డీప్గా ప్రేమలో పడిపోయాడు. గ్రీష్మ ఇంకా తన జీవితం అనుకున్నాడు, తనతోనే ఉండాలనుకున్నాడు. ఈవెన్ ఫిజికల్గా కూడా కలిశారు. అయితే 4 నెలల తర్వాత ఫిబ్రవరి 2022లో సిచ్యువేషన్స్ మారిపోయాయి. షారోన్కి తెలీదు గ్రీష్మ ఫ్యామిలీ గ్రీష్మకు ఆల్రెడీ ఒక పెళ్లి సంబంధం చూశారని చెప్పి. మోస్ట్ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గ్రీష్మకి కూడా ఆ సంబంధం చాలా ఇష్టం. ఎందుకంటే అతను ఒక ఆర్మీ పర్సన్. సో ఒక స్టేబుల్ జాబ్, మంచి శాలరీ ఉంటుంది. సో గ్రీష్మకి ఆ ఆర్మీ పర్సన్తో పెళ్ళి ఓకే అనుకొని ఇంకా చాలా హ్యాపీగా ప్రొసీడ్ అయింది. బట్ షారోన్కి ఏం అర్థం కాలేదు. గ్రీష్మకి ఏంటంటే ఇది ఒక అఫేర్, బట్ షారోన్కి ఏంటంటే గ్రీష్మయే జీవితం. సో ఇంకా అందుకని March 4, 2022 గ్రీష్మకి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఈ విషయం తెలుసుకొని షారోన్ కంప్లీట్గా బాధపడి తనతో బ్రేకప్ చెప్పేశాడు. తనని ఇంకా కంప్లీట్గా వదిలేశాడు. ఇంకా ఆ సంవత్సరంలోనే ఎండింగ్లో ఏదో ఒక టైంలో పెళ్లి చేద్దాం అనుకున్నారు. సో తనకి బ్రేకప్ చెప్పేసి దూరంగా ఉన్నాడు. కానీ ఈ గ్రీష్మ వదలలేదు. మళ్ళీ రిలేషన్షిప్లోకి రమ్మంది. ఏం కాదు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, ఇంట్లో వాళ్ళ ఫోర్స్ కోసం అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, కానీ నవంబర్లో నీతో పారిపోయి వచ్చేస్తాను, మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. సరే, గుడ్డిగా ప్రేమలో ఉన్నాడు కదా, సరే అని చెప్పి షారోన్ నమ్మాడు. కానీ షారోన్ అలా అనుకున్నాడు కానీ గ్రీష్మకి మటుకు అది టైంపాసే. పెళ్ళయ్యేంత వరకు కూడా ఒక టైంపాస్ అయితే కావాలి. ఒక సోల్జర్తో కొత్త జీవితాన్ని కొత్త సిటీలో ఊహించుకుంటుందో ఆల్రెడీ తను. సో టైం గడుస్తోంది. షారోన్ యొక్క ప్రేమ ఇంకా పెరిగిపోతుంది గ్రీష్మ మీద. రిలేషన్షిప్ మీద ఇంకా సీరియస్ అయిపోయింది. ఎందుకంటే మరి అలాంటి ప్రామిస్లు ఇచ్చింది. సో పెళ్లి డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ గ్రీష్మకి షారోన్ని వదిలించుకోవడం కష్టమైపోతుంది. ఆమెకు అర్థమవుతుంది అంత ఈజీ కాదని. అందుకని కొన్ని నాటకాలు ఆడింది. షారోన్కి ఏం చెప్పింది,
మా ఇంట్లో వాళ్ళు జ్యోతిష్యుడికి చూపించారు, నా జాతకంలో దోషం ఉంది, నేను ఎవరినైతే మొదలు పెళ్లి చేసుకుంటానో ఆ భర్త చచ్చిపోతాడు, సో అందుకే నువ్వు నన్ను చేసుకోవద్దు, నేను అతన్నే చేసుకుంటానని చెప్పింది. కానీ శారన్ నమ్మలే, అది మూఢనమ్మకాన్ని కొట్టిపడేశాడు. కావాలంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటా అన్నాడు. అలాగే చాలా ఎక్స్క్యూజులు ట్రై చేసింది, బట్ శారన్ మొండిగా పట్టుకొని కూర్చున్నాడు. అలాగా తనని కేరళలోని వెట్టుకాడ్ చర్చికి తీసుకొని వెళ్ళాడు, అక్కడ పెళ్లి కూడా చేసేసుకున్నాడు. సో గ్రీష్మ రియలైజ్ అయింది శారన్ అంత ఈజీగా తనను వదిలిపెట్టడం చెప్పి. సో టాక్టిక్స్ మార్చింది. సో పెళ్ళయిన తర్వాత కొంచెం డిఫరెంట్గా ఉండడం మొదలుపెట్టింది. అంటే శారన్ ఎప్పుడు కనబడినా కూడా తనతో పాటుగా బయటకు వెళ్ళడం అండ్ నుదుటిన కుంకుమ బొట్టు లాంటిది పెట్టుకోవడం, మంగళసూత్రం వేసుకోవడం, ఇవన్నీ చేసేది. తర్వాత మధ్య మధ్యలో కన్యాకుమారి దగ్గర ఉన్న తిరుపరప్పు అనే ఒక ప్రాంతంలో గోల్డెన్ క్యాస్టల్ అని చెప్పి ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో 2 సార్లు చెక్-ఇన్ అయ్యి ఆగస్టు 13 ఒకసారి, ఆగస్టు 18 ఒకసారి 2 సార్లు కూడా కలిశారు, బాగా ఎంజాయ్ చేశారు. మరి పెళ్లి కూడా అయిపోయింది. బట్ అయినా కూడా ఇంట్లో వాళ్ళకి తెలియదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే శారన్ అయితే ఫుల్గా హ్యాపీగా ఉన్నాడు. కానీ గ్రీష్మ తనని తన భర్తగా ఊహించుకోవట్లేదు. అక్కడ ఒక ఫేక్ నవ్వులు ఇస్తోంది, ఫేక్ కాన్స్పిరసీల్ని ఎవరికంటా పడకుండా కూడా ఏదో చేయడానికి ట్రై చేస్తోంది మొత్తం అంతా కూడా. సో ఫైనల్గా దానికి ఒక మంచి ముహూర్తం చూసింది, మంచి ప్లేస్ చూసింది. ఆ ముహూర్తం ఆగస్టు 22, 2022. ప్లేస్ వచ్చి ఓల్డ్ మార్తాండ బ్రిడ్జ్. జ్యూస్ ఛాలెంజ్ కోసం పిలిచింది. సో శారన్ ఆ బ్రిడ్జ్ మీద పిలిచింది. 50 పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ని ఒక జ్యూస్ బాటిల్లో వేసిందనమాట. సో దాంట్లో అంతా వేసి ఒక ఛాలెంజ్ లాగా చేద్దామని చెప్పింది. సో ఆ వీడియో క్లిప్లో చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది మనకి. యాక్చువల్లీ ఆమె చేతుల్లో ఒక దాంట్కేమో మూత అయితే క్లోజ్ చేసి ఉండదు, ఒకదానికి ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంటుంది, ఇంకో దానికి మటుకు చాలా టైట్గా ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో శారన్ రికార్డ్ చేయడం మొదలుపెట్టాక గ్రీష్మ భయపడడం మొదలుపెట్టింది. సో ఆ ఫేక్ స్మైల్ని దాచుకుంటూ, హేట్రెడ్ని కళ్ళల్లో దాచుకుంటూ, తనకి నవ్వుతూ నటించడం మొదలుపెట్టింది. సో ఫైనల్గా శారన్ చేత ఆ జ్యూస్ తాగిచ్చింది. బట్ శారన్ ఆ జ్యూస్ని ఒక్క సిప్ ఇట్లా తాగగానే వెంటనే బయటకు ఊసాడు. అంటే చాలా వర్స్ట్గా మారిపోయింది టేస్ట్. గ్రీష్మ ఏమనుకుంది, మ్యాంగో జ్యూస్ కదా, ఆ స్వీట్నెస్ ఏదైతే ఉంటుందో అది ట్యాబ్లెట్స్ తాలూకు బెటర్నెస్ని కవర్ చేసేది అనుకుంది. కానీ అది కవర్ అవ్వలేదు. సో ఆ చేదు తెలిసిపోయింది. సో అనుమానం రాకుండా వెంటనే ఆ బాటిల్స్ 2 కూడా నదిలోకి విసిరేసి జ్యూస్ పాడైపోయినట్టుంది, ఎక్స్పైర్ అయిపోయిన జ్యూసులన్నీ అమ్మేస్తున్నారు మనకి, ఏంటో వీళ్ళందరూ కూడా అనుకుని తిట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనమాట. సో 4 రోజుల క్రితమే అతనితో కలిసి శృంగారం చేసింది హోటల్ రూముల్లో. ఇప్పుడు అతను చంపడానికి చూస్తోంది. ప్లాన్ అయితే ఫెయిల్ అయింది, బట్ ఇంటెన్షన్ అయితే మారలేదు కదా. సో తర్వాత అక్టోబర్ 13, 2022 గ్రీష్మ శారోన్ చాలాసేపు వాట్సాప్లో చాట్ చేసుకున్నారు. రాత్రి 11:02 అయింది. 1 గంట సేపు మాట్లాడుకున్నారు. ఆ కన్వర్జేషన్లో మంచిగా ప్రేరేపించింది. ఆ ప్రేరేపించిన తర్వాత మరుసటి రోజు కనుక నువ్వు మా ఇంటికి వచ్చావంటే నీకు కావాల్సింది ఇస్తా, అది ఇదని చెప్పి రమ్మంది. సో ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ అంకులు కూడా ఉండరంట 10 తర్వాత, అందుకని రమ్మంది అప్పుడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనోడు బుల్లి గౌను వేసుకుని గిల్లి కజ్జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ, మా 10th క్లాస్ బెంచ్ మేట్ జిలేబీ అనుకుంటూ వెళ్ళాడు అనమాట. సో అక్కడ స్పైడర్ మ్యాన్ డ్రెస్ కాకపోయినప్పటికీ కూడా వెళ్ళాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ తన ఫ్రెండ్ని కూడా తీసుకొని వెళ్ళాడు. 10:15 ఆ టైంలో తన ఫ్రెండ్ రెజిన్తో కలిసి వెళ్ళాడు. అక్కడ గ్రీష్మ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసి ఉంచింది. శారోన్ లోపలికి వెళ్ళాడు అనమాట. సో అక్కడ రెజిన్ బయట వెయిట్ చేస్తున్నాడు, సార్ త్వరగా కానిచ్చి రారా బాబు అని చెప్పి. అయితే గ్రీష్మ అక్కడే ఒక పెద్ద ట్రాప్ వేసింది, అండ్ అదే ఇంకా మెయిన్ ట్రాప్. సో ముందు క్యాజువల్గా మాట్లాడింది, తర్వాత శారన్తో ఒక ఛాలెంజ్ చేసింది, నువ్వు ఎప్పుడు కూడా నీ కషాయం తాగుతుంటే నా మీద కామెడీ చేస్తావు కదా, నీకు దమ్ము ఉంటుంది వాళ్ళు తాగి చూపించు అని చెప్పి. కషాయం అంటే తెలిసిందే కదా, ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ లాంటిది, మన దగ్గర కూడా చాలామంది తాగుతూ ఉంటారు. సో గ్రీష్మ అంతకుముందు కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ అప్పుడు తీసుకుంది. శారోన్ కామెడీ చేసేవాడు దాన్ని. సో అందుకు దాన్ని ఉపయోగించి ఒక ఛాలెంజ్ లాగా మార్చింది. ఆ కషాయంలో ఆల్రెడీ విషం నింపేసింది. దాన్ని ఏం చేసిందంటే గ్రీష్మ తన తల్లికి నీ ట్రీట్మెంట్ కోసం తెచ్చిన మెడిసిన్ ఉంటుంది కదా, దాంట్లో మిక్స్ చేసింది విషాన్ని అండ్ కషాయాన్ని కూడా. సో ఇంకా వర్స్ట్గా మారుతుంది అన్నమాట పరిస్థితి. శారోన్ ఆ ఛాలెంజ్కి పడిపోయాడు, మొత్తం కషాయం అంతా తాగేసాడు. టేస్ట్ వర్స్ట్గా ఉంది, కానీ అది చెప్పే లోపే గ్రీష్మ ఇంకో ఫ్రూటీ బాటిల్ తీసుకొచ్చింది, దాన్ని తాగించింది బలవంతంగా. అంటే బెటర్నెస్ తెలియకుండా అనమాట. బట్ అప్పటికే పాయిజన్ బాడీలోకి ఎంటర్ అయిపోయింది. విత్ ఇన్ మినిట్స్లో శారోన్ వామిటింగ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఫస్ట్ గ్రీష్మ వాళ్ళ ఇంటి టాయిలెట్లోని, ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వెళ్ళి రోడ్డు మీద చేసుకున్నాడు. రెజిన్ షాక్ అయ్యాడు ఏమవుతోందని చెప్పి. తర్వాత ఇంటికి బయలుదేరారు. దారిలో పరిస్థితి ఇంకా వరస్ట్గా మారింది. ఇంకొన్నిసార్లు వామిటింగ్ చేసుకున్నాడు. ఈసారి ఆ వాంతులు గ్రీన్ కలర్లో వచ్చాయి. సో ఈ వాంతులన్నీ కూడా కషాయం ఫ్రూటీ తాగిన తర్వాతే వస్తున్నాయని చెప్పి శారోన్ రెజిన్కి చెప్పాడు. పాయిజన్ అయినట్టు తెలియదు, బట్ ఇదంతా కూడా ఈ 2 కలిపి తాగడం వల్ల జరిగిన రియాక్షన్ తాలూకా ఎఫెక్ట్, లైక్ ఫుడ్ పాయిజనింగ్ అనుకున్నాడు. కానీ తప్పు.
షారన్ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను కొన్ని టెక్స్ట్ మెసేజ్లు పెట్టింది. వామిటింగ్ నార్మలే, నాకు కూడా వామిటింగ్ అయ్యింది ఇంతకుముందు, సారీ నా తప్పే, ఇప్పుడు నా మానసిక ప్రశాంతత పోయింది, నీకు బాగయ్యేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను అది ఇదని చెప్పింది. అలా రాత్రి 12 దాకా మెసేజ్లు పెట్టింది. 2 నిమిషాల తర్వాత 12:05కి షారన్కి వీడియో కాల్కి రమ్మంది. బట్ అప్పటికే కళ్ళు తిరుగుతున్నాయి కంటిన్యూస్ వామిటింగ్ వల్ల అని చెప్పి షారన్ రాననేసాడు. సో గ్రీన్ కలర్లో వాంతులు 3 సార్లు అయ్యాయి అని చెప్పాడు. గ్రీష్మ తనను తాను తిట్టుకుంది, సారీ చెప్పింది. సో ఇదంతా కూడా కన్ఫెషన్ కాదు, గిల్ట్ కాదు, టాక్టిక్ అంతే డైవర్ట్ చేయడానికి. షారన్ బేసిక్గా త్వరగా హాస్పిటల్కి వెళ్ళకూడదు, త్వరగా ట్రీట్మెంట్ చేసుకోకూడదు అనేది తన మెయిన్ ప్లాన్. సో తను కూడా వాంతులు చేసుకున్నానని చెప్పింది, బట్ గ్రీన్ కలర్లో కాదని చెప్పింది. సిమ్టమ్స్ లైట్ తీసుకోమంది, ఎందుకంటే ట్రీట్మెంట్ డిలే అయితే తను చచ్చిపోయే అవకాశాలు ఉంటాయని. ఆ రోజు సాయంత్రం 5:23 అయింది. షారన్ కంటిన్యూస్గా వాంతులు చేసుకుంటున్నాడు. ఆ మెడిసిన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో, వాళ్ళ డీటెయిల్స్ చెప్పు, ఆ కషాయం ఇచ్చినవాడు ఎవడో అంటే తినేమో చెప్పట్లేదు, అది కాకుండా హాస్పిటల్కి వెళ్ళమని చెప్పింది. ఆ రోజు రాత్రి అంతా కూడా షారన్ వాంతులు చేసుకున్నాడు. నెక్స్ట్ డే అక్టోబర్ 15 గ్రీష్మ కొన్ని మెసేజ్లు డిలీట్ చేసింది. మార్నింగ్ 9 టైంలో షారన్ చాలా ఇబ్బందిగా ఉంది, నా కండిషన్ ఇంకా వరస్ట్గా మారిపోయిందని చెప్పాడు. సో మళ్ళీ చూసి కారణంగానే అని చెప్పి మళ్ళీ సారీ చెప్పింది. సో ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి 3:30 మధ్యలో షారన్ తనకి బాగా థ్రోట్ పెయిన్ వస్తుందని చెప్పి అసలు మాట్లాడలేకపోతున్నాను, ఒక చుక్క నీరు కూడా తీసుకోలేకపోతున్నానని చెప్పాడు. అండ్ నేను ఇంకా కాల్స్ అటెండ్ చేయలేను, నేను నీతో మాట్లాడలేనని చెప్పాడు. సో అక్టోబర్ 17 తన లాస్ట్ మెసేజెస్లో షారన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి వెళ్ళినట్టుగా చెప్పాడనమాట. ఆఫ్టర్ దాట్ తను అసలు రిప్లై ఏమి ఇవ్వలేదు. ఆ రోజు సాయంత్రానికి తను ఐసీయూలో డయాలసిస్ కోసం ఉన్నాడు. షారన్ యొక్క ఎల్డర్ బ్రదర్ షిమోన్ రాజు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్. తను రెజిన్ని కాంటాక్ట్ అయ్యాడు, రెజిన్ జరిగిందంతా చెప్పాడు. షిమోన్ మొత్తం డాక్టర్ అరుణ అని చెప్పి ఒక డాక్టర్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత మెడికల్ కాలేజ్ పోలీసుకి కూడా ఇన్ఫార్మ్ చేశారు. 2 రోజుల తర్వాత అక్టోబర్ 20 రాత్రి 7:15 టైంలో షారన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు. సో అదే మరణ వాంగ్మూలం అయిపోయింది. తను ఏం మాట్లాడలేకపోతున్నాడు. అండ్ ఆ కొద్దిగా మాట్లాడిన దాంట్లో చెప్పింది ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ తనకి కషాయం ఫ్రూటీ ఇచ్చిన తర్వాత నుంచి కూడా ఈ వాంతులు వచ్చాయి, లూజ్ మోషన్స్ వచ్చాయని చెప్పాడు. సో కంప్లైంట్ ఫైల్ చేయాలనుకుంటున్నాడా అంటే లేదు, ఎవరి పేరు వద్దని చెప్పాడు. 2 రోజుల తర్వాత అక్టోబర్ 22న షారన్ ఫాదర్ ఐసీయూలోకి వెళ్ళాడు అండ్ ఏడుస్తూ బయటకు వచ్చాడు. షిమన్కి ఏం చెప్పాడంటే షారోన్ బతకడని చెప్పి షారోన్ చెప్పాడు. అండ్ గ్రీష్మతో పెళ్ళి అయిందని చెప్పాడు, హస్బెండ్ వైఫ్ రిలేషన్ ఉందని చెప్పాడు, హోటల్స్కి వెళ్ళారు, లైంగికంగా కలిశారని చెప్పారు. సో ఆ రోజు కూడా గ్రీష్మ దానికోసమని పిలిచింది, నన్ను కషాయం తాగిచ్చింది అని చెప్పాడు. షిమన్ ఇమీడియట్గా గ్రీష్మ కాల్ చేశాడు. సో మెడిసిన్ గురించి అడిగాడు. గ్రీష్మ అబద్ధం చెప్పింది, కాలికట్లో ఒక డాక్టర్ ఇచ్చాడని చెప్పింది. పేరు అడిగితేనేమో రాంగ్ పేరు చెప్పింది. బాటిల్ అండ్ ప్రిస్క్రిప్షన్ ఫోటో పెట్టమంటేనేమో వాళ్ళ అమ్మ బాటిల్ వాష్ చేసింది, సో లేబుల్ పోయిందని చెప్పింది, ప్రిస్క్రిప్షన్ లేదంది. షిమన్ మళ్ళీ అడిగితే గూగుల్లోంచి ఒక కషాయం బాటిల్ ఫోటో డౌన్లోడ్ చేసి పంపింది. సో గ్రీష్మ ఇదంతా కావాలని చేసింది, సో దట్ షారోన్కి టైంకి ట్రీట్మెంట్ అందదు. ఆమె సక్సెస్ అయింది. షారోన్ యొక్క లివరు, కిడ్నీస్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. డాక్టర్స్ ఇనీషియల్గా కాపర్ సల్ఫేట్ పాయిజనింగ్ అనుకున్నారు, బట్ 72 గంటల తర్వాత తన పల్స్, బ్రీత్ మొత్తం పోయింది. హై ఫ్లో ఆక్సిజన్ వెంటిలేషన్ ఇచ్చినప్పటికీ కూడా తను సర్వైవ్ కాలేదు. అక్టోబర్ 25, 2022 సాయంత్రం 5:55 టైంలో షారోన్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో, కార్డియాక్ అరెస్ట్తో చనిపోయాడు. ఒక చుక్క నీరు కూడా తీసుకోలేకుండా 11 రోజుల పాటు సఫర్ అయ్యి ఫైనల్గా చచ్చిపోయాడు అనమాట. సో నెక్స్ట్ డే షిమన్ పరసాల పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. షారోన్ బాడీ పోస్ట్ మార్టం పంపించారు. ఛాలెంజ్ పెద్దదే, ఐ విట్నెస్లు లేవు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సే ఉంది, బట్ పోలీసులు చాలా క్లారిటీగా కష్టపడుతున్నారు. అక్టోబర్ 31న గ్రీష్మను అదుపులో తీసుకున్నారు. ఒక ఫేక్ స్టోరీ చెప్పింది. తన ఫియాన్సీకి దీని గురించి తెలిసిపోయింది, షారోన్తో ఎఫ్ఐఆర్ గురించి. సో అందుకని దీని గురించి మొత్తం అంతా కూడా ఇబ్బంది అయిపోతుంది. సో షారన్ అక్టోబర్ 14 తన ఇంటికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ ఆల్బమ్ చూశాడు. సో తన ఫియాన్సీతో ఇలా పెళ్లి జరుగుతున్నట్టుగా తెలుసుకొని సీరియస్ అయిపోయి కొట్టడానికి వచ్చాడు. తను భయంతో వాష్రూమ్కి వెళ్ళింది. అండ్ ఈ గ్యాప్లో షారన్ తన మదర్ కోసం ఉంచిన మెడిసిన్ని తాగేశాడు అని చెప్పింది. అది కూడా తన సొంతంగానే అని చెప్పింది. ఈవెన్ తను అక్కడ టాయిలెట్ క్లీనర్ తాగడానికి ట్రై చేసి ఆత్మహత్యకి ట్రై చేసింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అండ్ కొద్ది రోజుల్లోనే డిశ్చార్జ్ చేశారు. ఎందుకంటే అదంతా డ్రామా, తను కావాలని ఎక్కువ తాగలే, కొంచెమే తాగింది. కానీ తర్వాత పోలీసులు ఆమె వాట్సాప్ చాట్స్, డేటా మొత్తం కూడా రిట్రీవ్ చేశారు. అంటే డిలీట్ చేసింది ఏదైతుందో అది మొత్తం రిట్రీవ్ చేశారు. ఆమె షారన్ని ఆ రోజు శృంగారపు కోరికలకి రెచ్చగొట్టి దానికోసం పిలిపించిందని తెలిసింది. తర్వాత ఆమె క్రోమ్ సెర్చ్ హిస్టరీ మొత్తాన్ని కూడా రికవర్ చేశారు. ఆగస్ట్ 22, 2022 23 సార్లు పారాసెటమాల్ టాక్సిసిటీ అండ్ పాయిజనింగ్ గురించి ఆమె గూగుల్లో ఎతికింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసిన విషయం ఏంటంటే కొర్రోసివ్ పాయిజన్, హెర్బిసైడ్. గ్రీష్మ యొక్క అంకులైన
నిర్మల్ కుమారన్ నాయర్ అని ఒక అతను ఉన్నాడు. అతను అగ్రికల్చరలిస్ట్. అతను ఒక 500 ml హెర్బిసైడ్ని దగ్గరలో తమిళనాడు కేరళ బార్డర్లోని ఒక డిపో నుంచి పట్టుకొచ్చాడు. యాక్చువల్గా దాన్ని కేరళలో బ్యాన్ చేశారు, ఎందుకంటే చాలా డెడ్లీ అది. షాప్ కీపర్ ఇల్లీగల్గా అమ్మాడు బిల్ లేకుండా. గ్రీష్మ దాని గురించి బాగా రీసెర్చ్ చేసింది. సో విత్ ఇన్ 1 hourలో ఆ కెమికల్ కిడ్నీస్ని, లంగ్స్ని, లివర్ని అటాక్ చేస్తుంది. 24 hours 90% ఆఫ్ ద కెమికల్ యూరిన్ త్రూ బయటికి వెళ్ళిపోద్ది. సో డిటెక్షన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. సో ట్రీట్మెంట్ని కావాలని డిలే చేసింది. సో అక్టోబర్ 28న 3 రోజుల తర్వాత, అంటే షారోన్ చనిపోయిన 3 రోజుల తర్వాత, గ్రీష్మ గూగుల్లో వాట్సాప్ చాట్స్ డిలీట్ చేసినా కూడా దాన్ని రిట్రీవ్ చేయొచ్చా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసింది. తర్వాత హెర్బిసైడ్ బాటిల్ మీద స్టిక్కర్ రిమూవ్ చేసింది, దాన్ని రబ్బర్ ప్లాంటేషన్లో పడేసింది. ఆమె అంకుల్ తర్వాత దాన్ని తీసుకొని పైనాపిల్ ప్లాంట్లో దాచి ఉంచాడు. వాళ్ళిద్దరూ కూడా తర్వాత ఇంట్రాగేషన్లో చెప్పారు. పోలీసులు వాట్సాప్ చాట్స్, వాయిస్ నోట్స్, కాల్ రికార్డింగ్స్, షారోన్ మొబైల్ లొకేషను, సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. గ్రీష్మ యొక్క డిఫెన్స్ ఏమని చెప్పారంటే షారోనే బ్లాక్మెయిల్ చేశాడు, పెళ్లి చేసుకోకపోతే ప్రైవేట్ ఫొటోస్ లీక్ చేస్తానని చెప్పి, అండ్ ఫిజికల్గా టార్చర్ కూడా చేశాడని చెప్పాడు. సో షారోన్ యొక్క మరణ వాంగ్మూలంలో కూడా తన పేరు చెప్పలేదు, అందుకే ఒకళ్ళు చెప్తే తనకే పరుగు పోతే తన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పలేదని చెప్పి అబద్ధం ఆడారు. సో ఇదంతా కూడా సహజంగా జరిగింది అండ్ అతని కారణంగానే జరిగింది, అతను అలా చేయబట్టే జరిగింది ఇదంతా కూడా అని చెప్పారు. అంటే అలా చేసింది తనను తాను కాపాడుకోవడానికి చంపింది అన్నట్టుగా చెప్పారు. బట్ బ్లాక్మెయిల్ ఎవిడెన్స్ అయితే ఫోన్ డేటాలో కానీ, గూగుల్ డ్రైవ్లో కానీ, వాట్సాప్ చాట్స్లో కానీ కనబడలే. సో 111 రోజుల తర్వాత కేరళ హైకోర్టు గ్రీష్మకి బెయిల్ ఇచ్చింది. సింపుల్ రీజన్, ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేసింది అండ్ యంగ్ అని చెప్పి. ఆ మదరు అంకుల్ అప్పటికే రిలీజ్ చేయబడ్డారు. బట్ షారోన్ ఫ్యామిలీ అయితే మటుకు ఫైట్ చేస్తూ వచ్చింది. సో ఫైనల్గా 95 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేశాక, 323 డాక్యుమెంట్స్ చూశాక, 51 పీసెస్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్ని చూసిన తర్వాత నయత్తిన్కారా అడిషనల్ సెషన్స్ కోర్టు హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే గ్రీష్మకి ఒక క్లియర్ మోటివ్ ఉంది, తన పెళ్ళి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో తను షారోన్ని వదిలించుకోవాలనుకుంటోంది. సో తన రిలేషన్షిప్ని బయటికి రాకుండా, తన కొత్త జీవితానికి అడ్డు లేకుండా ఉండడం కోసం. సో ఒక హత్యని ఇంత బ్రూటల్గా, ఇంత దారుణంగా చేయొచ్చు అంటే సొసైటీలో ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇది. సో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేటగిరీకి వస్తుంది. గ్రీష్మ షారోన్ని ఇంచు బై ఇంచు చంపింది, ప్రేమిస్తున్నట్టుగా నమ్మించి మోసం చేసింది, చాలామందితో ఫిజికల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంది. యాక్చువల్గా తినకంటే ముందు ఇంకొక 4గురితో రిలేషన్ ఉంది. సో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది రిలేషన్లో ఉన్నప్పుడు. నీతో పాటు పారిపోయి వచ్చేస్తానని చెప్పి తర్వాత పాయిజన్ ఇచ్చింది. ఆ పెయిన్ కారణంగా షారోన్ 11 రోజులు సఫర్ అయ్యాడు, చుక్క నీరు కూడా తాగలేడు, దాని మాటల్లో వర్ణించలేము. అండ్ ఆ మంచం మీద ఉండి కూడా తన మీద ఉన్న ప్రేమతో తన పేరు చెప్పలేదు, తనే చంపింది అనుకోలేదు, కానీ ఆ అమ్మాయి తినని ఇంచు బై ఇంచు చంపింది. సో చాలా అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కావాలని చేసిందని చెప్పి. అయితే డిఫెన్స్లో గ్రీష్మ అయినట్టు ఒక లెటర్ రాసింది తనకి తక్కువ పనిష్మెంట్ ఇవ్వమని. అంటే తన వయసు కేవలం 24 సంవత్సరాలు అండ్ ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేదని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకుంది. బట్ కోర్ట్ రిజెక్ట్ చేసింది. సో అంత డెవిల్ మైండ్ సెట్ ఉన్నప్పుడు కరెక్ట్ కాదు, ఆ కన్నింగ్ నేచర్, ఆ క్రూయాలిటీ, సో ఇలాంటి నేరాలు మళ్ళీ మళ్ళీ చేయొచ్చు అని చెప్పి ఆ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా? ఐపీసీ సెక్షన్ 302 ప్రకారంగా మరణ శిక్ష. ఆమె అంకుల్కి 3 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష ఇచ్చింది, అంటే ఎవిడెన్స్ నాశనం చేసిన ట్రై చేసినందుకు. ఆమె తల్లిని అయితే వదిలేశారు. తర్వాత ఇంకొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. అదేంటంటే గ్రీష్మ ఆ జ్యూస్ ఛాలెంజ్ తర్వాత ఇంకొక 10 సార్లు చంపడానికి అయితే ట్రై చేసింది ఆ 2 నెలల గ్యాప్లో. బట్ అన్నిసార్లు కూడా ఫెయిల్ అయింది. సో షారోన్ కంటే ముందు 4గురితో ఎఫ్ఐఆర్ కూడా ఉంది. సో ఇదంతా కూడా ఒక టైం పాస్ అనమాట. సో వెర్డిక్ట్ బేసిక్గా జనవరి 20, 2025 వచ్చింది, పబ్లిక్ వచ్చింది. సో చాలామంది హ్యాపీ. బట్ ఇప్పటికీ కొంతమంది నమ్మేది ఏంటంటే గ్రీష్మ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకొని తప్పించేసుకుంటుందని. సో కాలమే నిర్ణయిస్తుంది. సో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అన్నారు, బట్ ఈరోజు ప్రపంచంలో అది కామన్ అయిపోయింది. అంటే నేచర్, బిట్రేయల్, ఈ డిసీవింగ్ ఇవన్నీ కామన్ అయిపోయాయి, ఇవి రేర్ కాదు. ఇలాంటివి మనం ప్రతిరోజు వింటూ ఉన్నాం. సో హ్యుమానిటీ మీద, ట్రస్ట్ మీద నమ్మకం పోతుంది మనకందరికీ. నమ్మకానికి ఉన్న నమ్మకం పోతుందమ్మా, ఏం చేయలేం మనం. ఇది కేవలం ఒక జెండర్ కోసం కాదు, బిట్రేయల్ అనేది కామన్ అయిపోయింది. ఎవ్రీ రిలేషన్షిప్లో ట్రస్ట్ అండ్ ఎమోషనల్ ఇష్యూస్ ఉంటున్నాయి, అండ్ ఎమోషనల్ మ్యానిపులేషన్ అనేది కూడా జరుగుతుంది. ఇవన్నిటి నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. సో ఆమె నవ్వు వెనక అంత క్రూరత్వం అయితే ఉంది, ఆ మాటల వెనక అంత పెద్ద ప్లానింగ్ అయితే ఉంది. సో వాటిని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందమైన ముఖాలు ఉన్నంత మాత్రాన అందమైన మనసులు కూడా ఉన్నట్టు కాదనమాట. సో అది గైస్, చూశారు కదా, ఇది ఈ కేసుకి సంబంధించిన పూర్తి డీటెయిల్డ్ వీడియో, గ్రీష్మ అండ్ షారోన్ కేస్. సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.
ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.